అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొత్త పార్టీ పెట్టేందుకే కల్వకుంట్ల కవిత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జాగృతి సమావేశంలో ఆమె క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఉగాది నాటికి పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీకి చేసిన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించడంతో కవిత మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్లు వేస్తున్నారు. అయితే కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి కవిత పార్టీ నిలదొక్కుంటుందా? కవిత పార్టీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్టు, అదేవిధంగా జయేందర్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి సార్. మీరు చూసారు మొన్న శాసన మండలిలో ఏం జరిగిందో. దాదాపు 10 నిమిషాల పాటు కల్వకుంట్ల కవిత గారు ఏడ్చిన సందర్భం చూశారు. ఆ తర్వాత నిన్న జాగృతి సమావేశం ఏర్పాటు చేసి ఉగాది నాటికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆమె ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనకు తెలుస్తా ఉంది. సో సొంత కుంపటి ఎలా ఉండబోతుంది? అంటే మార్పు తెచ్చే నాయకి అయ్యే ఛాన్స్ ఉందా? అంటే తెలంగాణలో ముఖ్యంగా మహిళా నేతకి ఆ స్పేస్ ఉందా అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, మూసుకోవచ్చు. చాలా పార్టీలు వచ్చాయి, అంతర్ధానం అయ్యాయి భారతదేశ చరిత్ర లోపల. కాబట్టి కవిత గారు పెడతారంటే పెట్టొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపైన ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఆమె వెనుక అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కొంత సీక్వెన్సెస్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి, ఉభయ సభల్లో ఎక్కడ ఖాళీ లేదు, అవును, ఒక ఖాళీ క్రియేట్ చెయ్యాలా. అవును. సో ఇన్ని రోజులు ఎప్పుడో ఆమె రాజీనామా పత్రం ఇస్తే ఇప్పుడు ఆమోదించడం. అవును. తర్వాత ఇంకోటి ఆమె శాసన మండలిలో మొత్తం బీఆర్ఎస్ ను ఏకిపారేసినట్టే మాట్లాడు. అవును. ఇంకోటి ఒక నిజంగా గనక అధికార పక్షం యొక్క మద్దతు గనక లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి అంతసేపు సొంత విషయాలు చెప్పే అవకాశం ఏ మండలి చైర్మన్ ఇవ్వరు. అవును. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా అంటే ఆమె వల్ల టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ముఖ్య మాత్రం రాబోతుంది. అది ఎవరికి అనుకూలిస్తుంది, ఎవరికి ఎన్నికల వరకు తేలుతుందని చెప్పవచ్చు. కానీ ఎక్కువ మట్టుకు మాత్రం ఎఫెక్ట్ అయ్యేది మాత్రం టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇంకోటి సిమిలర్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ కూడా సోదరి విడిపోయి అన్నయ్యతోని కాంగ్రెస్ పార్టీలోనే చేరేది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు షర్మిల గారు. ఇక్కడ కూడా విభేదాలతోని ఈమె బయటకు వచ్చి మరి కాంగ్రెస్ కు దగ్గరగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. అవి నిజానిజాలు మనకు ఫ్యూచర్ లో రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది వాస్తవం. కాబట్టి ఫ్యూచర్ లో ఎట్లా డిసైడ్ అవుతుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. కాకపోతే విషయం ఏంటంటేనంటే ప్రజల్లోకి వచ్చే నాయకురాలు ఆమె పైన ఉన్నటువంటి ఆరోపణల విషయంలో మాత్రం చాలా ఎఫెక్ట్, ఆమెకు వ్యక్తిగతంగా మాత్రం లాభం అవుతుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే లిక్కర్ కేసు అనేది మామూలు విషయం కాదు. అది ఒక సామాన్య ప్రజానీకం యొక్క డబ్బుల మీద కూడా వ్యాపారం చేయాలనుకుంది ఆమె. సామాన్య ప్రజానీకం, మద్యం తాగే వాళ్ళంతా కూడా సాధారణంగా రిక్షా కార్మికులు, మా లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ మటు కళ్ళు కాంపౌండ్లలోకి వెళ్ళేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ డబ్బులతో కూడా వ్యాపారం చేయాలని అనుకున్నారు అనేది ఆరోపణ. ఆమె జైల్లో కూడా ఉండి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆమె పొలిటికల్ గా ఎంత గెయిన్ అవుతుంది, ఎంత ప్లస్ ఆర్ మైనస్, ఎంత మాత్రం చేత టిఆర్ఎస్ మీద విమర్శించిన ప్రజలందరూ ఈమెకు బ్రహ్మరథం పడతారు అని అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు పెట్టడం తీసేయడం అనేది వ్యక్తిగతమైన విషయం. అందులో వ్యక్తి కేంద్రంగా ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా పూర్తిగా మనుగడ సాగించినట్టుగా మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. వ్యక్తి కేంద్రంగా వ్యక్తిత్వం పైన ఆధారపడే పార్టీలు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు ప్రజలు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళు వస్తే మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది. వీటన్నిటినీ చూసుకుంటుంటే కేసీఆర్ కుటుంబం పైన నాట్ ఓన్లీ కవిత గారి పైన, కేసీఆర్ కుటుంబం పైనే చాలా ఆరోపణలు ఉన్నాయి.
లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన కొన్ని విచారణలు కొన్ని దశల్లో నడుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఆ కుటుంబం పైన. కాబట్టి మళ్ళీ ఒకరిని కుటుంబం నుంచి ఎన్నుకుంటారు అని అనుకోవడం అనేది ఇక ఫ్యూచర్ ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఇప్పుడు మహిళా నేత రాజకీయాల్లో అనేది ఇప్పుడు మనకు అంతగా లేరు. ఒక రకంగా పార్టీ పెట్టి డెవలప్ అయినటువంటి చరిత్ర మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు పార్టీని మహిళా నేతగా. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్. రెండవది ఏంటంటే అసెంబ్లీ గాని శాసన మండలి గాని అవి ప్రజా సమస్యలకు ప్రస్తావించేటువంటి వేదికలుగా ఉండాలి. కానీ వ్యక్తిగత విషయాన్ని వ్యక్తిగతంగా ఏం జరిగింది, తనకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని అసెంబ్లీ శాసన మండలిని ఉపయోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అది కరెక్ట్ కాదు. అయినా మండలి చైర్మన్ గారు అనుమతించారు, ఆమె చెప్పేసుకుంది, ఆమె బాధ ఆవేదన చెప్పేసుకుంది, అయిపోయింది. కాకపోతే అది ఒక కొత్త ఒరవడికి కొత్త సాంప్రదాయానికి నాంది వాచకం పలికినట్టయింది ఇప్పటి వరకు. అలాంటి వేదికను ప్రజలకు సంబంధించిన వేదికను వ్యక్తిగత విషయాలకు వాడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ అలాంటి వేదికను వాడుకునే అవకాశం కూడా చైర్మన్ గారు ఇచ్చారు. కాబట్టి అది మండలి చైర్మన్ గారి అధికారం అనుకోండి, ఈ విచక్షణ అనుకోండి, ఏదైనా అనుకోండి. కాకపోతే కొంత అది మంచి పద్ధతి అయితే, మంచి సాంప్రదాయం అయితే కాదు. ప్రజల సమస్యలని వేదిక కావాలా, ప్రజల సమస్యల చర్చించాల్సినటువంటి ఆ రెండు శాసన మండలి గాని శాసనసభ గాని ప్రజా సమస్యలకు వేదికలుగా మిగిలాలి. కాబట్టి కవిత గారు చేసింది ఫ్యూచర్ విషయంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటది, ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ అట్లా రైట్ పల్నాటి వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా మనోజ్ గారు జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి జన అయ్యారు. మేడం మీ దగ్గరకు వస్తాను. వెంకరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గర కంచకంటే ముందు ఒకసారి జయేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జయేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది మీ పార్టీలో? అంటే ఇట్లా రెబల్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొచ్చారు, నిజంగా మీరు ఊహించారు ఇట్లా? మేము గత కొంతకాలంగా చూస్తున్నామండి, ఇది ఖచ్చితంగా ఏదో రోజు అవుతుందనేటువంటి ఉద్దేశం మేము పార్టీ పరంగా కూడా అందరికి కూడా వచ్చింది. ఆమె యొక్క ప్రతి అడుగు ప్రతి నిర్ణయం మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనుసన్నల్లో నడుస్తుంది అనేది మేము గత కొంతకాలంగా మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకు తండ్రిని కాదని అన్నని కాదని ఎందుకు సొంత పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారు? మొదటి నుంచి కూడా మీరు చూస్తే తను 2006 సంవత్సరంలో మరి అమెరికా నుంచి తెలంగాణ వచ్చి మరి రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీలో మరి ఒక పార్టీలో జాయిన్ అయి పార్టీ పరంగా వర్క్ చేస్తే అది పార్టీకి లాభంగా ఉంటుండే. కానీ తను మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ గా, అంటే ఒక జాగృతి అనే సంస్థను పెట్టుకొని దాని పార్టీకి అనుసంధానం కాకుండా తను సొంతంగా ఎదగాలనేటువంటి నిర్ణయం తనకు మొదటి నుంచి ఉంది. ఒక స్వార్థమైనటువంటి ఆలోచన తనకు మొదటి నుంచి ఉంది. కానీ అది మెల్లిమెల్లిగా తను ఎదుగుతా ఉంటుంటే తెలుస్తా ఉంది. తను చేసినటువంటి పనికి పార్టీ కూడా ఎక్కడ కూడా మీకు తగ్గించకుండా మనం ఎంపీగా గెలిపేయడం జరిగింది. ఎంపీ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి పార్టీ ఎప్పుడు కూడా ఆమెకు తక్కువ చేయకుండా మరి చూస్తూనే ఉన్నాం. కానీ తనకి ఇంకా కూడా ఏదో తనకంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన అనేది పెద్ద ఆలోచన చేయడం వల్ల ఈ రోజు ఆ రకంగా ఏర్పడుతుంది. అంటే కేటీఆర్ కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ సంపాదించింది ప్రజల ఆదరణ అంటే కవిత అంటే ఒప్పుకుంటారా? అది నక్కకు రాగలగా అనుకున్నటువంటి తేడా అండి. తను ఎక్కువ ఊహించుకుంటుంది. తన వల్ల పార్టీకి ఎటువంటి డ్యామేజ్ అయ్యేటువంటిది అదేం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎంతో మంది మహామహులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఎంతో మంది పార్టీలు పెట్టి కూడా ఎన్నికైనటువంటి ఇది మనం చూసి ఉన్నాం. తన వల్ల ఈ రోజు ఏదో జరుగుతుంది అనేది మాత్రం మాకు ఎటువంటి పార్టీకి కానీ దానికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఏం లేదు. మేము భవిష్యత్తులో మరో కేఏ పాల్ ఏ విధంగా అయితే అయ్యిందో తెలంగాణలో షోకర్ గా ఈమె కూడా అదే పాత్ర పోషిదని మేము అనుకుంటాం. రైట్ గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. రైట్ మనోజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ఏం చెప్తారు? కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఎందుకు కొత్త పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ కి బి టీమ్ గా మీ పార్టీ పనిచేయబోతుందనే విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం?
ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి అలాగే తెలంగాణ ప్రజలకి గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈ రోజు పార్టీ పెట్టడానికి గల కారణాలు కవితక్క గారు గత కొద్ది నెలలుగా వివరిస్తూనే వచ్చినాం. మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మహిళలకి అలాగే ప్రశ్నించే వాళ్ళని ఎక్కడైతే అక్కడ బయటికి పంపించడము, అనగదొక్కడము, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఈ 19 సంవత్సరాలు తను పనిచేస్తే అన్న మాట్లాడిన 3 క్వశ్చన్లకి నేను ఫస్ట్ ఆన్సర్ చేసిన తర్వాత సబ్జెక్ట్కి వెళ్తాను. రేవంత్ రెడ్డి డైరెక్షన్ అన్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ కాదు, కవితక్క గారికి 2006 లో రాజకీయాలలోకి వచ్చినప్పుడే కేసీఆర్ డైరెక్షన్ లోనే అక్క నడవలేదు. తనకంటూ ఒక జెండాని, ఒక ఎజెండాని, ఏది కావాలి ఈ తెలంగాణ ప్రజలకి అని చెప్పి తన ఆలోచనని జయశంకర్ సార్ స్ఫూర్తితోని అప్పుడే తెలంగాణ జాగృతి స్థాపించి ముందుకెళ్లిన ఒక మహిళా నాయకురాలు, గొప్ప నాయకురాలు. కాబట్టి ఆమె వెనకాల ఎవరు ఉండే అంత సీన్ లేదు, ఎవరికి అంత సీన్ లేదు. ఫస్ట్ కవితక్క గారిని నడిపించే అంత సీన్ ఎవరికి లేదు, కేసీఆర్ గారికే లేదు. ఇక వీళ్ళంత ఎంత. తర్వాత అసలు పార్టీకి మేమేం చేయలేదు అన్నారు. ఈ తెలంగాణ జాగృతి 2007 లో స్థాపించినాం, 2006 లో కవితక్క గారు రాజకీయాలలోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కవితక్క గారు ఈ పార్టీకి చేసింది తన రక్తం, తన చెమట, తన కష్టం, తన జీవితం మొత్తం ఈ పార్టీ నిర్మాణంలో ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏది లేదని అంటున్నారు. 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు అక్కడ మొత్తం అందరినీ ఏకం చేస్తేనే తర్వాత 2009 లో టిఆర్ఎస్ జెండా ఎగిరింది. అది జగమెరిగిన సత్యం, అది మర్చిపోయే అంత ఈజీగా. సిరిసిల్లాలో కవితక్క గారు ఫస్ట్ తిరిగి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే సిరిసిల్ల టికెట్ కేటీఆర్ గారికి ఇచ్చింది. అది కూడా అందరికి తెలిసిన విషయమే. అదే కరీంనగర్ లో ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ ఏవైతే వచ్చినాయో అప్పుడు కేసీఆర్ గారిని గెలిపించుకోవడం కోసం కరీంనగర్ ప్రతి గడప తిరిగింది కవితక్క గారు. ఇప్పటికెళ్ళి అడిగినా కూడా ఉద్యమకారులని ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న కరుడు కట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని అడిగినా చెప్తారు కవితక్క గారు ఎక్కడెక్కడికి స్కూటీల మీద ఎండనక వాననక ఎట్లా తిరిగినరు అనేది చెప్తారు. ఇదే నిజామాబాద్ లో ఆ రోజు సార్ పిలిచి టికెట్ ఇచ్చి నిన్ను ప్రతి గడప గడపకు గుర్తుపడతారు కవిత, నువ్వు ఎంపీగా ఉంటే ఇక్కడ మనం 9 స్థానాలు గెలవగలుగుతామని అడిగిన రోజు 9కి 9 స్థానాలు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది ఆ రోజు కవితక్క గారు. మధు యాష్కి గారి మీద 1,50,000 మెజార్టీతో గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్ తెచ్చుకున్నది కవితక్క గారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కి ఇంత చేస్తే వీళ్ళు టీఆర్ఎస్ కి ఏం చేయలేదని ఈ రోజు మాట్లాడతారు. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారికి కవితక్కకి నక్కకి నాగలోకానికి ఉన్నదని తేడా ఉందన్నారు. కరెక్ట్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కవితక్క గారు అనునిత్యం 2006 నుండి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉన్నారు, ఉద్యమకారుల మధ్యలో ఉన్నారు. మహిళలకు కానీ 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత, అంటే ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీ చేశారు, 10 ఏళ్ళు అనుభవించిన తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బయటికి ఎందుకు వచ్చారనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అంటే ఏంటి అంటే అజారుద్దీన్ కి ఇప్పుడు మంత్రి పదవి కావాలి, అందుకే కాంగ్రెస్ కి బి టీమ్ గా పనిచేయబోతున్నారనే సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ సమాజంలో పదవులు అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే పార్టీలు మారి కూడా మేము కండువా కప్పుకోలేదు అని మాట్లాడే నాయకులు ఉన్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేసినా కూడా ఎమ్మెల్సీ పదవిని పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ గారి కూతురు కాబట్టి కేసీఆర్ గారు కదా నాకు ఎలాగైతే రిజల్ట్ వచ్చిందో, నిమిషం కూడా ప్రగతి భవన్ లో ఉండకుండా బయటకు వచ్చిందో అదే రక్తం కాబట్టి ఈ రోజు కవితక్క గారు తనని పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు ఆ పార్టీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు అనుకున్నారు. రాజీనామా చేసినప్పుడు మాలాంటి వాళ్ళ మేము వెళ్ళి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారికి పలు వేదికల మీద కవితక్క గారు చెప్తూనే వచ్చిండ్రు. ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది, నేను నా రాజీనామాని ఆమోదించలేదు. ఆ తర్వాత కౌన్సిల్లో ఈ తెలంగాణ ప్రజలకి తన ఆవేదన తెలవాలి, నూతనంగా రాజకీయాలలోకి వచ్చే వాళ్ళకి తన ప్రస్థానం ఏంటి ఈ తెలంగాణ ఉద్యమంలో అనేది తెలవాలి. ఈ తెలంగాణ ప్రజలకి అసలు ఇప్పుడు తన కుటుంబం తనను దూరం చేసింది, తన కుటుంబం తనని బయటికి పంపించింది. ఇప్పుడు తనకు ఉన్న మరో కుటుంబం ఎవరు? ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ మహిళా లోకం. కాబట్టి వాళ్ళకు తన ఆవేదన తెలవాలనుకుంది. స్పీకర్ గారిని పర్మిషన్ అడిగినరు. స్పీకర్ గారి పర్మిషన్ ఇవ్వడం వల్ల తన ఆవేదన అంతా చెప్పడం జరిగింది. వీళ్ళు మాకు పదవులు ఇచ్చిందన్నారు. నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరండి? వీళ్ళు బీటీ బ్యాచ్ లకి ఏమో మినిస్టర్ పదవులు ఇస్తారు. కవితక్క గారిది కష్టం లేదా? కవితక్క గారికి వాళ్ళ చెమట, వాళ్ళ కష్టం, వాళ్ళ సమయం, ఆమె త్యాగం లేదా? ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో 3 ఏళ్ల బిడ్డను పెట్టుకొని, కడుపులో బిడ్డను పెట్టుకొని ఈ తెలంగాణ
రాష్ట్రం కోసం కష్టపడలేదా? ఆమెకి ఏమి ఇచ్చిండండి? ఎంపీ పదవి వీళ్ళ స్వార్థం కోసం ఇచ్చిండ్రు. ఆమెను ఢిల్లీ రాజకీయాలలో బిజీ చేసిండ్రు. ఓన్లీ నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు. ఆమె చేసిన బతుకమ్మను కూడా బతుకమ్మ చెయ్యొద్దు అని వీళ్ళు కండిషన్లు పెట్టిండ్రు. ఆ తర్వాత ఉత్తమ పార్లమెంటరియన్ తెచ్చుకుంది. ప్రతి విషయాన్ని కూడా కేసీఆర్ వీళ్ళు ఎంపీగా ఓడగొట్టిండ్రు. ఈ ఎంపీగా ఓడగొట్టిన తర్వాత ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ బదనామా చేసిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు? కవితక్క గారికి అడుగడుగున కుట్రల్లో, ఇప్పుడు అన్ననే చెప్పిండు బీఆర్ఎస్ లో లేదు, తన సొంత ఇది పెట్టుకుందని. అదే వీళ్ళంతా కుట్రలు చేసి తనను బీఆర్ఎస్ లో ఎరగకుండా చేసిండ్రు. బీఆర్ఎస్ లో తనకి కనీసం ఒక ప్రాతినిధ్యం ఏ దానికి ఇవ్వకుండా నిజామాబాద్ కే పరిమితం చేసిండ్రు వీళ్ళు. ఓకే, రైట్ రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్ లో? అంటే ఎంత సీనియర్ అని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది బేసిక్ గా ఇప్పుడు కవిత గారు, అందరికి నమస్కారం. బేసిక్ గా కవిత గారు పార్టీ పెట్టడం, రావటం, రేపు పార్టీని నడిపించడం అనేది పెద్ద బాధ్యత చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంది, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు బయటకు వచ్చి పార్టీలు పెట్టి పార్టీలు నడపలేక, డ్రైవ్ చేయలేక దాన్ని మూసేసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు కోదండరామ్ లాంటి గారు కానీ, చిరంజీవి గారు లాంటి కానీ, కే పాల్ లాంటి వాళ్ళు, తర్వాత దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, ఎంతో మంది పెద్ద నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద నాయకులు పార్టీలు పెట్టిర్రు, తర్వాత దాన్ని మూసేసుకొని కూర్చున్నారు. అంటే నేనేమంటున్నా, పార్టీ పెట్టడం ఎవరికైనా ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, రాజ్యాంగ హక్కు. ఎవరైనా పెట్టొచ్చు, ఎవరైనా నడిపించు. కానీ నడిపించడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే అంత ఈజీ కాదు. అంతకుముందు అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టిర్రు, తెలంగాణ వాదాన్ని ముందు తెచ్చుకున్నారు. సరే, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఆలోచనతోటి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. పార్టీలకు అతీతంగా ప్రజలకు అన్ని 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 రకాలుగా అందరూ కూడా కలిసి వచ్చారు. అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఫలితం ఏంటి? ఏం చేస్తున్నాం? తెలంగాణ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు బాగుపడ్డారు అంటే అది క్లియర్ కనపడతా ఉంది. ఎక్కడ బాగుపడ్డారు, ఎవరు బాగుపడ్డారు, ఏ విధంగా బాగుపడ్డారు అని చెప్పి క్లియర్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంకొక పార్టీ వస్తే రేపొద్దున పార్టీ వారితో పార్టీగా పోతారు అనేది అది డెఫినెట్ గా క్వశ్చన్ మార్క్. అది మాత ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే చాలా పార్టీలు చూసాము. ఓకే, వెంకటరెడ్డి గారు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సిగ్నల్ ప్రాబ్లం ఉంది. భారతీయ జనతా పార్టీ బేసిక్ గా నేను ఒకటి ప్రభుత్వంలో ఉన్నారు బీఆర్ఎస్ టైంలో, కానీ ఎప్పుడు కూడా సామాజిక తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సామాజిక తెలంగాణ ప్రజలు బాగుపడాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకు మరి? వాళ్ళ మధ్యలో వైరం ఉండబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొకరు కానీ వైరం ఉండబట్టి బయటకు వచ్చి రేపొద్దున మేము పార్టీ పెడతాం, పార్టీ ప్రజలకు పోతాం అంటే అది ఎవరికి నష్టం? భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో నష్టం కాదు, బీఆర్ఎస్ పార్టీకే నష్టం. బీఆర్ఎస్ పార్టీ రేపు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవకతవకలు కానీ, స్కాములు కానీ, కేసులు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వారే బయట పెడతా ఉన్నారు. వారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆమెను విట్నెస్ గా చేరుస్తూ ఎక్కడెక్కడ స్కాములు జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి. ఎందుకంటే ఆమెకు ఒక ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ కాబట్టి ఆమెకు అన్ని తెలుసు. సో అలాంటిది ఈ రోజు డెఫినెట్ గా వాటి విషయాల మీద డెఫినెట్ గా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి కేసులు పెట్టి వాళ్ళు లోపలేయాలి. ఆ రికవరీ అంతా కూడా చేయాలి. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనం లూటీ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మేము కూడా చెప్తా ఉన్నాం డెఫినెట్ గా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికి రాకుండా పోతా ఉంది. ఎందుకంటే నిధుల గురించి, నిజాల గురించి మనం 1 వీక్ నుంచి అన్ని ఛానల్లో డిస్కషన్ నడుస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టులు రాలేదు, ఎక్కడో ప్రాజెక్టులు కట్టలే. బట్ డబ్బంతా కూడా వృధా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారంటే డెఫినెట్ గా అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎవరు ఏం చేసినా కూడా, ఎవరు పెట్టినా కూడా పెద్దగా మాకు ఎవరికేది ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ గా ఈ తెలంగాణ రాష్ట్రం రావాలనుకుంటుంది. ప్రజల అభిమానం డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే 2 పార్టీలు చూసారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. అభివృద్ధి మాత్రం కుంటుపడింది. సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఆగిపోయినాయి. తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏం లేదు. అలాంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉంది కదా.
ఆల్టర్నేటివ్ మేము సందీప్ గారు, మేము 2019 అంత సర్పంచ్ ఎన్నికలప్పుడు 165 స్థానాలు వచ్చినాయి. మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటేసారి 100 నుంచి 7,000 8,000 స్థానాలు గెలుచుకోం. మేము గ్రాడ్యువల్ గా, మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టినప్పుడే 2 స్థానాల నుంచి వచ్చినాం. 330 పార్లమెంట్ సభ్యులకు మొత్తం అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే ఎదిగిన అంటే భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా గ్రాడ్యువల్ గా పెరుగుతున్నాం. ఇప్పుడు దగ్గర 850 సర్పంచులని మేము గెలిపించుకున్నాం. సర్పంచులను 850 సర్పంచులు, 1000 మంది ఉప సర్పంచులు గెలిపించుకున్నాం. 10,000 వార్డులు మేము భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటాం. ఇదంతా కూడా మా ఫౌండేషన్ ఒక్కసారి స్ట్రాంగ్ చేసినామంటే డెఫినెట్ గా బిల్డింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా ఈ రెండు పార్టీల ఫెయిల్యూర్స్ ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దాని మీద మేము డెఫినెట్ గా పోరాటం చేస్తాం. ఈ వచ్చే ఎన్నికలు ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఆ విధంగా తెలంగాణ ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇది అంతకుముందు జరిగినన్ని కూడా గుంపులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి సరే ఎవరు ఎక్కడున్నా ఎవరు గెలిచిరు అనేది మేము కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ డెఫినెట్ గా మేము వీటి మీద, ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. ఆ విధంగా మేము డెఫినెట్ గా పోతాం. రైట్. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోయే జాగృతి పార్టీ బి టీమ్ గా వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా మొన్న శాసన మండలిలో ఆమె చదివినటువంటి స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే ఆరోపణలు ఎందుకు మీరు మూటగట్టుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, కవిత గారు ఏదైతే పార్టీ పెట్టడానికి కానీ గౌరవ మా ప్రజాప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం సంబంధం లేదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా కవిత గారు ఏ తాను ముక్కనో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకోనంటే ఇన్నాళ్ళు ఎక్కడ పనిచేశారు, ఎవరి చెంతన ఉండి ప్రభుత్వంలో ఉండి వారు చేశారనేది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది మరిచి ఎవరో మాట్లాడిస్తే మాట్లాడతారు అని చెప్పి కవిత గారు మేమైతే అనుకోము, కాంగ్రెస్ పార్టీగా అనుకోము, ప్రభుత్వంగా కూడా ఆలోచించము కూడా. ఎందుకోనంటే ఒక పార్టీ పెట్టడానికి ప్రతి భారతీయుడికి ఆ పార్టీ పెట్టడానికి కావలసినటువంటి విధి విధానాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో. అలాంటి వారు కవిత గారు వారు తెలంగాణ రాష్ట్రంలో వారు ఒక పార్టీ పెడతామంటే ఎవరైనా పార్టీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీ నడపడం అనేది అంత ఈజీయా కాదనేది మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సరే, అది ఏ పార్టీకి నష్టమా, ఏ విధంగా నష్టమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, సమయం నిర్ణయిస్తాం అనేది వాస్తవ పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఉప ముఖ్యమంత్రికి కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకునికి కూడా ఇసుమంతా కూడా సంబంధం లేనటువంటి విషయం. దాంతో పాటుగా వారు ఏదైతే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆర్థిక విధమైనటువంటి ఏవైతే దోపిడీ విధానాల నిర్ణయాలు కానీ, దాంతో పాటు ప్రాజెక్టుల విషయంలో నిర్ణయాలు కానీ, దాంతో పాటుగా వారు చేసినటువంటి అవినీతి విషయంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఆ స్థానంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పకపోవడం ఈ సమాజం అంతా ఎదురు చూస్తా ఉంది. ఎందుకు సమాధానం చెప్పడం లేదు, ఈ జరిగినటువంటి చర్యను ఎందుకు వారు ఖండించట్లేదో కూడా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. సరే, ఆ వాస్తవ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏడ తేడా కొట్టింది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో వాళ్ళ పర్సనల్ పరిస్థితి అయితే, కానీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి గారి పైన, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారి పైన ఉందనేది వాస్తవాన్ని గ్రహించాలి. అది మర్చి ఇష్యూను డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి ఇష్యూల పట్ల కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా సభలకు రాకుండా, సమస్యలను లేవనెత్తకుండా, ఒక అర్థవంతమైనటువంటి చర్చల్లో పాల్గొనకుండా ఉండడం అనేది ఇది సమంజసమైందా అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రకంగా ఆలోచించకుండా ఏదో రకంగా పబ్లిక్ ను డైవర్ట్ చేయడం అనేది ఒక పర్సెప్షన్, నెగిటివ్ పర్సెప్షన్ ను క్రియేట్ చేయాలని తాపత్రయపడడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి సాధ్యం కాదనేది ఒకటి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా
ఇందాక భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము పునాదులు వేస్తా ఉన్నాం, ఈ పునాదుల మీద నిర్మాణం చేయబోతున్నాం అంటే జూబ్లీహిల్స్ లో ఏం జరిగిందో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ లో డిపాజిట్ వచ్చిందా లేదా మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవన్నీ వాస్తవాలు కాకుండా ఏదో నీటి బుడగల్ లాంటి మాటలు మాట్లాడితే అటు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఈ సమాజం యాక్సెప్ట్ చేయదనేది కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారు పార్టీ పెడితే ఒక భారతీయుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా సమయం సందర్భం నిర్ణయిస్తారు తప్పితే ఎవరం కూడా కాదనడానికి ఏ పార్టీ కూడా సంబంధం ఉండదు. ఏమన్నా సంబంధం ఉన్నా నష్టం జరిగినా జరగకపోయినా బీఆర్ఎస్ పార్టీ తాను ముక్క కాబట్టి కవిత గారు అక్కడే ఎక్కడో ఎవరితోనో సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది, వారికి నష్టే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఏ జాతీయ పార్టీకి కానీ ప్రాంతీయ పార్టీకి కానీ నష్టం ఉండే అవకాశం ఉండదు అనేది వాస్తవ పరిస్థితి మనము గ్రహించాలి. ఎందుకంటే గతంలో ఉద్యోగంలో పనిచేశారు, తెలంగాణ జాగృతి పేరుతోటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి ఇది కదా వాస్తవ పరిస్థితి. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడడం అనేది సమంజసం కాదనేది వాస్తవ పరిస్థితిని ఆలోచించాలనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా మా ఆలోచన. జయేందర్ గారు, ఇక్కడ ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ పైనే బాణాన్ని ఎక్కుపెట్టినట్టు కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించినంతగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు అంతగా అయితే కనిపించట్లేదు. సో ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ముఖ్యంగా అంత విమర్శలు చేసినా కూడా మీ నాయకులు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేకపోతున్నారు? స్పందించాల్సినంత విషయం కాదని చెప్పి పార్టీ భావిస్తున్నది. ఎందుకు పార్టీకి అయితే డ్యామేజ్ అవుతుంది కదా. ముఖ్యంగా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి కొన్ని వందల మంది నాయకుల్లో కవిత గారు. అటువంటిది పార్టీ ఆమెను ఎక్కడ కూడా మేము ఒక ముఖ్య నాయకురాలుగా ఎక్కువ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసినట్టయితే, కేసీఆర్ గారి బాటలు నడిచినట్టయితే మీరు చూసినారు. గతంలో హరీష్ రావు గారు కూడా ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఏ రకంగా పనిచేస్తారో మనందరూ కూడా తెలుసు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు గారికి మంత్రి పదవి వేయకుండా ఒక 2 సంవత్సరాలు పెట్టినా కూడా తనకున్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు ఏ పని చెప్తే ఆ పని చేస్తా, నాకు ఏది నియమిస్తే అదే చేస్తా అనేటువంటి దాంతో పనిచేసిండే తప్ప ఎక్కడ కూడా తన ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఎక్కడ కూడా విమర్శించలేదు, కనీసం మాట మాట్లాడలేదు. తనకు అప్పచెప్పినటువంటి పనిని సమర్థవంతంగా చిన్నదైనా పెద్దదైనా చేస్తాను అనేటువంటి కోణంలో పయనించింది తప్ప పార్టీకి క్రమశిక్షణగా పనిచేసింది కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. కానీ తను ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి మళ్ళీ నాకు పదవి కావాలనేటువంటి ఏకైక అది పెట్టుకొని ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ ఒక ఇంటిని తన ఇంట్లో ఉన్నటువంటి దాన్ని బజార్కి ఇవ్వడం అనేది ఒక మన తెలంగాణ మహిళగా అది తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తనకు ఉన్నటువంటి ఏవైనా సొంత నిర్ణయాలు కావచ్చు, సొంత ఏమైనా ఉంటే బయటకు వచ్చి తను ఒక ఎజెండా గాని ప్రజలకు చెప్పాలి తప్ప తను ఎదగడానికి కుటుంబాన్ని తను పెంచినటువంటి పార్టీని ప్రజల్లో చులకన చేస్తే నేను ఎదుగుతా అనుకుంటుంది. అది సరైన పద్ధతి. కానీ మీ పార్టీ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ పాయింట్ కవిత చెప్పిన సందర్భం మనం చూసాం. అంటే అంత కుంభకోణాలు చేసినప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చి ఈ విషయాలు చాలా మంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంత కుంభకోణాలు చేశారా? ఈ విషయంలో ప్రతి విషయంలో అసెంబ్లీలో చర్చకి ఎక్కడికైనా ప్రతి విషయంపై చర్చకు రావడానికి మేము సిద్ధం అని చెప్పేసి సవాల్ విసరం కూడా జరిగింది అసెంబ్లీలో. హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఎవరు కూడా దాని చర్చకు రాకుండా ఏదో విమర్శలు చేసినంత మాత్రాన ఈ జరుగుతుంది అనేది మాత్రం సరైనది కాదు. రైట్. శ్యామ్ సుందర్ గారు చెప్పండి. సో మొత్తం మీద అంటే కవిత పార్టీ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఏ పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, ఎక్కువ మట్టుకు అయితే బీఆర్ఎస్ పైనే ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి చీలిపోయి బయటకు వచ్చారు వారు విభేదాలతోని. అవి ఇంటర్నల్ గా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా పబ్లిక్ లోకి వచ్చేటప్పటికీ కేసీఆర్ గారి కూతురుగానే ఆమెకు రికగ్నిషన్ ఇప్పటికీ కూడా. కవిత గారు జాగృతి పెట్టినా ఏం పెట్టినా ఎంత కాలం నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా కేసీఆర్ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉంది, అది ఉంటది కూడా. అది కాదనలేని సత్యం అది ఎవరు కూడా. కాబట్టి అలాంటప్పుడు ఆమె ఎఫెక్ట్ ఆమె పొలిటికల్ గా ఏమన్నా అంటే ప్రభావం చూపగలిగితే ఎక్కువగా టీఆర్ఎస్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
తర్వాత ఆమె కాంగ్రెస్ వైపు వెళ్తుందా లేకుంటే తటస్థంగా ఉంటుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అప్పుడు ఎన్నికలప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతకు ముందే ఆమె పైన ఉన్నటువంటి ఈ మచ్చ నుంచి మద్యం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం మాత్రం ఆమెకి ఎంతైనా ఉంటది. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా, పార్టీ నాయకురాలిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు టిఆర్ఎస్ కూడా ఆమెను అదే విషయంలో టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆమె అవినీతి పరురాలు, మద్యం కుంభకోణంలో ఉంది, ఆమె సామాన్య ప్రజానికం యొక్క డబ్బులు పీల్చి కాంట్రాక్టులు చేయాలనుకుంది, డబ్బులు దండుకోవాలనుకుంది అనే విషయంలో మాత్రం ప్రజలు నిలదీస్తారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆమె ఎంతవరకు గెయిన్ అవుతుంది ఇప్పుడు చూసాం. పార్టీ పెట్టడము, పార్టీ నడపడం ఎంత కష్టమైనది చాలా మంది ఇందాక కూడా చెప్పారు ప్యానల్. విజయశాంతి గారు కూడా పార్టీ పెట్టారు. ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్, ఆమెకు ఉన్నటువంటి యాక్టర్ గా కానీ, ఆమెకు రాజకీయాల్లో అనుభవం కానీ అంత అనుభవం కవిత గారికి లేదు. అంత ఇమేజ్ కూడా, అంటే విజయశాంతి గారికి ఉన్నటువంటి క్రేజ్ కూడా లేదు ఇప్పటికీ. విజయశాంతి గారే పార్టీని నడపలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చిరంజీవి గారు ఇమేజ్ ఎంత ఉంటుంది, ఆయన కూడా పార్టీని నడపలేక పార్టీని తీసేయాల్సి వచ్చింది, మోసుకోవాల్సి వచ్చింది. ఇట్లా చాలా మంది మన దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో కూడా చాలా మంది పార్టీలు పెట్టారు, పార్టీలు నడపలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత గారు పెట్టి అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఇంకా దాదాపుగా ఎన్నికలకి మనకు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎంతవరకు కుదురుకుంటారు, ఏం కదా, ఆమె వేసేటువంటి అడుగులు ఎట్లా ఉంటాయి, ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలకు ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజలు కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒక మా నాయకు కేసీఆర్ కూతురుగా చూసి ఆదరిస్తారా, లేకుంటే ఈ మద్యం కుంభకోణము, ఈ కుంభకోణాలను చూసి, అవినీతి ఆరోపణలను చూసి ఆమెను చీదరించుకుంటారా, వ్యతిరేకిస్తారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే రాజకీయంగా మాత్రం మా బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత మాత్రం భారీగానే నష్టం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అంతర్గత విషయాల లోపల ఆమె ఒక కీలకమైన వ్యక్తి. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇంకా కొన్ని విషయాలు, ఇప్పటికీ కొంత మాత్రమే వచ్చింది రీల్ బయటకు, ఇంకా చాలా రీల్ ఉంటుంది ఆమె దగ్గర. ఆ రీల్ అంతా బయటకు తీసే బీఆర్ఎస్ కు చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ 4 స్తంభాల ఆటల్లో ఒక స్తంభం ఆమె. కాబట్టి ఆ స్తంభం గురించి మొత్తం తెలియకుండా ఏం జరగలేదు టిఆర్ఎస్ లో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆమె స్టార్టింగ్ నుంచి ఉంది ఆ పార్టీలో. కాబట్టి అప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఏం కథ, ఆమె ఇంకా బయటకు సినిమా చూపించబోతుంది అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాల లోపల ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది వేరు విషయం. కానీ టిఆర్ఎస్ కు పార్టీ పరంగా మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. అట్లాగే ఆమె వేసే అడుగులు ఏ పార్టీకి అనుకూలిస్తాయి అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేం. అది బహిరంగంగా కనుక ఆమె పొత్తులోకి వస్తే, కాంగ్రెస్ పార్టీతోనో మరో పార్టీతోనో పొత్తుల్లోకి వస్తే చెప్పలేం. కానీ ఈ అవకాశాలని అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. ఎందుకనంటే ఆమె కేసీఆర్ గారి కూతురు, కేసీఆర్ గారి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కేసీఆర్ గారి కూతురే చెప్తుంది ఈ ఆరోపణలు, కాబట్టి అందులో నిజం ఉంటుంది అని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసి లాభపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లాభం పొందే విషయంలో అది కాంగ్రెస్ కి అనుకూలిస్తుందా, బీజేపీకి అనుకూలిస్తుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రైట్ మనోజ్ గారు ఏం చెప్తారు? మీ పార్టీ సిద్ధాంతం ఏంటి అసలు? సామాజిక తెలంగాణ సిద్ధాంతంతో ఇప్పటి వరకు ఏదైతే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందో ఆ ఉద్యమకారులని మమేకం చేసుకుంటూ ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో ఆ అమరవీరుల కుటుంబాలను చేరదీస్తూ విద్యకి, వైద్యానికి ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది, దాన్ని ఎజెండాగా పెట్టుకొని, అలాగే యువకులు కానీ అదే పార్టీలో కొనసాగినప్పుడు సామాజిక న్యాయం లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు?
సామాజిక న్యాయం లేదు అని ఎన్నో సార్లు ఇంటర్నల్ వేదిక మీద చెప్పినాం కాబట్టే ఈ రోజు పార్టీ నుండి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అసలు కవితక్క గారిని ఇప్పుడు పార్టీలో జరిగింది స్టార్ట్ అయింది ఎక్కడన్నా? సామాజిక తెలంగాణ అని కవితక్క గారు మే 1న మాట్లాడినందుకే వీళ్ళు కుట్రలు స్టార్ట్ చేసిరు. అంతకు ముందే 2014లోనే కవితక్క గారు ఆ రోజు మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పేసి కేబినెట్ లో ఆ రోజు మాట్లాడిండ్రు. అలా తర్వాత ఎన్నోసార్లు ఇంటర్నల్ వేదికల మీద ఎన్నోసార్లు కూడా కవితక్క గారు ధర్నా చౌక్ గురించి ఏంటిది, ఇట్లాంటి ఉద్యమకారుల గురించి ఏంటిది, అమరవీరుల గురించి ఏంటిది ఇలా ప్రస్తావించి తర్వాత వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈ ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్తుంటేనే ఇక్కడ కేసీఆర్ గారి కళ్ళు కప్పి మేము ఏదైనా చేయొచ్చు, కానీ కవిత అన్ని చేరవేస్తుంది కాబట్టి ఈమెనే ఫస్ట్ సైడ్ చేయాలి అని కుట్రలు చేస్తే అక్కని సైడ్ చేసిండ్రు. ఈ రోజు ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది అని మేము 18 జిల్లాలు తిరిగి తెలుసుకున్నాం జాగృతి జనం బాటలో. ఎందుకంటే ఈ 13 సంవత్సరాల తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలలో కూడా ఇంకా తెలంగాణలో ఇండ్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా నిరుద్యోగత అనేది పెరిగిపోయింది. మీరు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినంతగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారనే ప్రశ్న ఇక్కడ. మేము ఎక్కడ ఎవరిని టార్గెట్ చేస్తలేమన్నా మా దారిలో మేము వెళ్తున్నాం. జాగృతి జనం బాటకి వెళ్ళినప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిందన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఆ 10 సంవత్సరాలలో జరిగిన అన్యాయాలు ఏంటిది, భూ కబ్జాలు ఏంటి, ఇంకేమైనా కమిషన్లు కాంట్రాక్టర్ల విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినాం, సింగరేణి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినాం, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఇదే కేసీఆర్ గారిని అసెంబ్లీలో ఉరియాలి అన్నప్పుడు అదే కౌన్సిల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి కవితక్క గారు చెప్పారు, నేను 2 సార్లు ఉరి తీయాలి, ఒక బిడ్డగా నేను ఈ రోజు ఆవేదన చెందుతున్నా, నా తండ్రిని ఎట్లా అంటే ఉద్యమ నాయకుడు. ఎక్కడ ఎప్పుడు ప్రభుత్వాన్ని అనే అవసరం ఉన్నప్పుడు అంటున్నాం. వీళ్ళది 2 సంవత్సరాల పాలన అయితే వాళ్ళది 10 సంవత్సరాల పాలన. మమ్మల్ని ఆ 10 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడనీయకుండా చేసిండ్రు. ఇప్పుడు మేము ఒకటే గ్రహించినాం, ఈ 18 జిల్లాలు తిరిగి ఇంకా తెలంగాణలో స్పేస్ ఉంది, ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, బీజేపీలో తెలంగాణ లేదు, బీఆర్ఎస్ లో తెలంగాణ లేదు, కాంగ్రెస్ లో తెలంగాణ లేదు. తెలంగాణ పదాన్ని మోసి తెలంగాణతో పేగుబంధం ఉండి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేది ఈ రోజు తెలంగాణ జాగృతి మాత్రమే. కాబట్టి ప్రాంతీయ పార్టీ మేమొక్కరమే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది స్టేట్, కానీ తెలంగాణ జాగృతికి తెలంగాణనే ప్రాణం, తెలంగాణనే ఆత్మ, తెలంగాణ కోసమే మేము బ్రతికే వాళ్ళము, తెలంగాణ కోసమే పనిచేసే వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ప్రాంతీయ పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. రైట్ వెంకటరెడ్డి గారు, అంటే లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ కావాలని నన్ను ఇరికించింది చాలాసార్లు ఆరోపించిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తూ ఉంటే కూడా నేను వద్దని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఏంటి అసలు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు సూచనలు కనిపిస్తా ఉన్నాయా? ఎందుకంటే కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కదా. ఒకటి లిక్కర్ స్కాములు ఇరుక్కున్నారు అంటే వారి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆమె దాంట్లో దోషిగా ఉంది కాబట్టి జైలుకు పంపించారు. అది బీజేపీకి సంబంధమే లేదు. ఎందుకంటే అవి ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థలు, సిబిఐ గాని ఈడీ గాని వారు పని చేసుకోబోతారు తప్పితే బీజేపీకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా పార్టీలో ఆరోపిస్తుంటాయి, బ్లేమ్ చేయడానికి, బురద జల్లడానికి, భారతీయ జనతా పార్టీని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కాకపోతే అక్కడ వాడుకున్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. ఏ విధంగా లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్న కవితను అరెస్ట్ చేయట్లేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి అబద్ధపు హామీలతోటి, అబద్ధపు మాటలతోటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకుపోయి సక్సెస్ అయ్యారు. ఎస్, డెఫినెట్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ రోజు అన్ని హామీలు, అన్ని వాగ్దానాలు అవన్నీ కూడా ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత వాటిని కూడా ఏం చేయలేకపోతున్నారు, దాన్ని అమలు చేయలేకపోతున్నారు అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. అది దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీకి లిక్కర్ ఆమెను పెట్టాలని అవసరం ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే స్కామ్లో ఇరుక్కున్నారో వారి మీద ఆ దర్యాప్తు చేసే బాధ్యత దర్యాప్తు సంస్థలతో ఉంటుంది, వాళ్ళ లోపలేసే బాధ్యత వాళ్ళకే ఉంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. రెండోది బీఆర్ఎస్ బీజేపీ అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్న ఒక ట్యాగ్ లైన్. నేను అది అయ్యింది లేదు, పోయింది లేదు. కాకపోతే కేసీఆర్ గారు పుట్టింది, బీఆర్ఎస్ పుట్టింది
బీఆర్ఎస్ గా మారింది డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులను అనుభవించి వాళ్ళతోటి పొత్తు రాజకీయాలు పెట్టుకున్నది మరి కేసీఆర్ గారి టీం కదా. సో అందుకని నేను ఏమన్నాను, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ రెండు డిఎన్ఏ ఒకటే, ఇద్దరు డిఎన్ఏ ఒకటే. వాళ్ళు కావాలని పూర్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో పోయినా కూడా సింగిల్ గా పోటీ చేస్తా ఉంది, సింగిల్ గా గెలుస్తా ఉంది. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకున్నాం కదా, సింగిల్ గెలుచుకున్నాం. ఏ పార్టీ పొత్తు లేదు. ఈ రోజు ఏదైనా జరిగింది అంటే డెఫినెట్ గా ఈ రెండు పార్టీ, నేనేమంటున్నా ఇప్పటికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, సీరియస్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో గెలవకముందు, కాంగ్రెస్ పార్టీ గెలవకముందు ప్రతి దాంట్లో స్కామ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం, లోపలేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా? కాళేశ్వరం మీద ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ వచ్చింది, చేతులు ఎత్తేసారు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసారు. వీళ్ళ కోట్లు ఉండే, వీళ్ళు డిసిషన్ తీసుకోలేక చేతగాక చీకటి ఒప్పంద రాజకీయాలతోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందంతో ఈరోజు వాళ్ళు చేయలేక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. నేనేమంటున్నా, వాళ్ళకి నిజంగానే చేయాలనుకుంటే, వాళ్ళ క్యాపబుల్ గా ఉంటే డిఫరెంట్ గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేసి వాళ్ళ లోపలేయచ్చు, కానీ వేయలేదు. డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే. నేను అనేది ఏంటంటే ప్రతి దాంట్లో ఇది ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే ఫార్ములా రీస్కాన్స్ కానీ, విద్యుత్ స్కామ్ కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, రకరకాల ఎంక్వైరీలు వేసారు కదా. ఒక్క దాంట్లో ఎవరైనా లోపల పంపించిర్రా, ఎవరైనా జైలు వేసిర్రా అంటే దీని వెనకాల ఏంటి? వీళ్ళ మధ్యలో ఉన్న బంధాలు పేగు బంధాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒకటే. అందుకనే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీటింగ్ లో పనిచేస్తే తప్పితే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేయాలనుకుంటుంది, సింగిల్ గా గెలుస్తాం, సింగిల్ రడెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి మేము రెడీగా ఉన్నాం. దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను, అది మాత్రం గ్యారంటీ. రైట్, సతీష్ గారు ఏం చెప్తారు, ప్లీజ్ కంక్లూడ్. బీఆర్ఎస్ పార్టీకే కవితతోటి పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటు మా ప్రజాప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆర్థిక విధానాలు కానీ, ఆర్థికంగా ఈ తెలంగాణకు చేసినటువంటి నష్టాన్ని కానీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఉంటే, మధ్యలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రెడ్ కార్నర్ నోటీస్ చేయడానికి గౌరవ బండి సంజయ్ గారి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హోం శాఖ కనీసం రెడ్ కార్నర్ యాక్సెప్ట్ చేయడానికి కూడా కనీసం 6 నెలలు పట్టిందండి ప్రభాకర్ రావు గారిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి. అంటే ఏం జరుగుతూ ఉందో ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. కానీ తెలంగాణ సమాజం వాస్తవ పరిస్థితిని గ్రహిస్తూ ఉంది. ఖచ్చితంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఆర్థిక దోపిడీ కానీ, నీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి పంపకాల విషయంలో కానీ పోరాటం చేయడంలో, రావాల్సినటువంటి విషయంలో రాబట్టడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైఫల్యం చెందిందనేది వాస్తవ పరిస్థితి. దానికోసం ప్రజాప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి విషయంలో కానీ, ఏదైతే ఆర్థికంగా జరిగినటువంటి దోపిడీ విషయంలో దాన్ని అరికట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందుకుంటూ ఇటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతే తప్పితే ఇంకో ఆలోచన ఉండదనేది ఒకసారి ఆలోచన చేయాలి. గౌరవ కవిత గారు చేసినటువంటి ఆరోపణలకు మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాలలో. వాటికి సమాధానం చెప్పిన తర్వాత ఈ సమాజం వారి మాటలను యాక్సెప్ట్ చేస్తారనేది సమయం నిర్ణయిస్తుంది. రాజకీయాల్లో అస్తిత్వాన్ని నెలకొల్పేది ఓటింగ్ ద్వారా నిరూపితమయ్యే రిజల్ట్. దాన్ని వచ్చిన తర్వాత కదా ఈ రాజకీయ పార్టీ నిలబడదు, వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉందనేది. పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఏదైతే మేడ్చల్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ప్రత్యక్షంగా చూసాం, మా చేవెళ్లలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసాం. ఇవి వాస్తవ పరిస్థితులు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా మిలాఖత్ అయినాయి, ఏ విధంగా మిలాఖత్ చేసుకున్నాయి ఏందనేది గౌరవ ఎగ్జాంపుల్స్
మాజీ ఎంపీలు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ చెప్పినటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కదా. అవి కాదు అంటే మనం ఏం చేయలేం కదా. వాస్తవ పరిస్థితి కూడా ఒప్పుకునే పరిస్థితి లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? అల్టిమేట్ గా ప్రజలు సమాధానం చెప్తారు. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా వచ్చే విశ్వాసమే రాజకీయ పార్టీలకు ఐడెంటిటీ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కవితకు పెట్టబోయే రాజకీయ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉంటుందో, మా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఎవరైనా కవిత పార్టీ పెడితే మీ మద్దతు ఉంటుందా సతీష్ గారు? కవిత పార్టీ పెడితే మీ మద్దతు ఉంటుందా? మా మద్దతు జాతీయ పార్టీ మా మద్దతు ఎందుకు ఉంటుందండి? అదొక రాజకీయ పార్టీ, మా జాతీయ పార్టీ మా మద్దతు వారికి ఎందుకు ఉంటుంది? వారి ఐడెంటిటీ కోసం వారు అధికారంలో రావడానికి వారు చేసే ప్రయత్నం వారిది. మేము ఒక జాతీయ పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తాం కదా, వారికి మా పద్ధతి ఎందుకు ఉంటుంది? ఉండే అవకాశం ఉండదు. ఇష్యూస్ పట్ల మేము వారు ఇచ్చే సూచన సలహాలు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని స్వాగతిస్తాం తప్పితే ఇంకో రకంగా ఉండదనేది కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా మా విధానం. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, జయేందర్ గారు, శ్యామ్ సుందర్ గారు, మనోజ్ గారు, వెంకటరెడ్డి, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిక తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.